మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాజమండ్రిలోని లాలా చెరువులో అంతుచిక్కని అనారోగ్యంతో స్థానికులు ఆసుపత్రిలో చేయడం కలకలం నిలుపుతోంది. ఇప్పటివరకు 11 మందికి అనూరియా లక్షణాలు కనిపించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. కొందరు పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసరంగా డయాలసిస్ చేసి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. చౌడేశ్వరి నగర్లోని భవ్య అపార్ట్మెంట్ ప్రాంతంలో సడన్ గా కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు వస్తున్నాయని కిడ్నీ వైద్యుడు డాక్టర్ శశాంక్ తెలిపారు. కారణం పాలు కల్తీనా లేక అపార్ట్మెంట్లో ట్యాంక్ క్లీన్ చేయకపోవడమా తెలియాల్సి ఉందన్నారు. ఇక రాజమండ్రిలో కిడ్నీ వైద్యులు అందరం సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. డయాలసిస్ కి వస్తున్నారు పేషెంట్స్. బాడీలో యాసిడ్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. రాయమండ్రిలో కిడ్నీ డాక్టర్లు అందరి దగ్గర కూడా 1-2 కేసులు తగులుతున్నాయి. సో దానికి కారణం ఏంటో తెలియదు. చెడు పాలు వల్ల, లేకపోతే అపార్ట్మెంట్ ట్యాంక్ లో వాటర్ క్లీన్ చేయకపోవడం వల్ల ప్రాబ్లమా, లేకపోతే కారణాలు ఏంటో అన్వేషించాలి. వాళ్ళకి ఒక రోజు జ్వరము, మిగతా లక్షణాలు విరోచనాలు ఏమీ లేకుండా కూడా 9 క్రియాటిన్ వచ్చి డయాలసిస్ చేసిన తర్వాత కూడా యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి. పేషెంట్ లో 2-3 వెంటిలేటర్ కూడా అవసరం పడింది. సో 3 కేసులు కాకినాడ జీజీహెచ్కి రెఫర్ అయ్యారు. సో ప్రజలు కారణాలు తెలిసేటప్పటికీ, ఈ కారణాలు ఏవైనప్పటికీ